దేవుడు మీకు తోడయుండునుగాక, మీ ఆత్మకు తోడయుండునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ పుణ్యనామమున ఆమెన్. ఉదయము లేత సూర్యోదయం యొక్క కిరణాలు మన యొక్క జీవన నూతనమైనటువంటి ఆయువు ప్రమాణాలు దేవదేవుని స్మరిస్తూ అన్యమస్తిష్కంబుగా మన హృదయములో, మన మధ్యలో, మన తలంపులలో, మన ఆత్మలో, మన ప్రాణములో దేవుడు మరొక జీవనాన్ని, ఒక దినమును మనకు అనుగ్రహించినాడన్నటువంటి కృతజ్ఞత భావభరితమైనటువంటి స్ఫూర్తితో దేవునికి ప్రార్థిస్తుంటాం. ఇది క్రైస్తవ ధర్మం. దీనిని తెలుగు క్రైస్తవ కీర్తనలో భక్తుడు మనము చేసేటువంటి ప్రార్థన, విన్నపము, విజ్ఞాపన, కోరిక పాట రూపకంగా రచిస్తూ, దేవా సహాయము నిమ్మ, నిత్య జీవంపు టూటలు ద్రావుట కిమ్మ, గడియ గడియకు నెగసే నమ్ము లెంతో వడిగా నాపై వచ్చే నరక బాణములు, ఎడతెగని శోధనములు నీవు పడగొట్టి వేగమే దృఢభక్తి నిమ్మ, దేవా సహాయము నిమ్మ. విధేయతతో కూడుకున్నటువంటి ఈ ప్రార్థన, దాని యొక్క ప్రభావము, ప్రార్థనకు రావాల్సిన ప్రతిఫలము, ప్రార్థన తర్వాత సత్ఫలితాలను ఇచ్చేటువంటి ప్రయోజన కారణమగు ఈ ప్రక్రియ ఏ విధంగా ప్రభావవంతంగా ఉంటుందన్నటువంటి విషయం ప్రార్థనలు మనము గుర్తుపెట్టుకొని ప్రార్థించవలసినటువంటి కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. ప్రార్థన యొక్క ప్రభావం, ఏ అంశాలను మనము ప్రార్థనలో మిళితము చేస్తే ప్రార్థనకు రావాల్సినటువంటి, ప్రార్థన ద్వారా పొందవలసినటువంటి అత్యంత ప్రభావితమైనటువంటి పరిస్థితులను ప్రార్థనలో మనం కలిగించుకోగలుగుతాం. మొదటిది, ప్రార్థనలో దాని యొక్క ప్రభావములో యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పరిశుద్ధమైనటువంటి పుణ్య రక్తము మన పాపాలను క్షమించిందన్నటువంటి విషయాన్ని మన యొక్క అంతఃకరణ సాక్షిగా దేవుని యొక్క గద్దె ముందు, దేవుని యొక్క సింహాసనము ముందు మనము ప్రార్థన ద్వారా వెళుతూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు పుణ్య రక్తం వలన పాపభూయిష్టమైనటువంటి నా బ్రతుకు మీ సన్నిధానంలోనికి వచ్చి ముఖము చూయించలేనటువంటి దుస్థితి నుంచి ఆ ప్రియకుమారుడైనటువంటి దేవదేవ మీ సుతుని ద్వారా నేను ధన్యునిగా గావించబడి, నా పాపాల నుంచి నేను రక్షించబడి, నా పాపాలు హరించబడి నీ సన్నిధానములోనికి వచ్చి మీ గద్దె ముందు నేను నిలబడి ప్రార్థించగలిగినటువంటి యోగ్యత మీరు నాకు ప్రసాదించినందుకు మీకు కట్టలేనటువంటి ఎనలేని స్తోత్రములను నేను మీకు అర్పిస్తూ ఉన్నాను అన్నటువంటి తొలి భావనతో ప్రార్థన యొక్క ప్రభావాన్ని మనము ప్రారంభించగలుగుతాం. The blood of Jesus Christ, which has forgiven our sins, we need to remember, which is going to make our conscience quite clear. Second one, రెండవది ఏంటి అని అంటే రైచియస్నెస్, ధర్మం లేదా న్యాయం. ఈ రైచియస్నెస్, ధర్మం లేదా న్యాయం దేని వలన భక్తుడు, విశ్వాసి పొందగలుగుతాడనంటే దేవదేవుని యొక్క పవిత్రమైనటువంటి వాక్ శుద్ధి వలన. మనము మన దేహాలతో పాటు ఆత్మలు, ప్రాణాలు, అంతరాత్మ కూడా, అంతరంగమునున్న సమస్తము కూడా సరళమై పారదర్శకంగా దేవుని సన్నిధానములో అవినీతిమంతులమైనటువంటి మనలను నీతిమంతులుగా నిలబెట్టగలిగినటువంటి ఏకైక సాధనము దేవదేవుడు మనకు అనుగ్రహించినది ఏంటి అనంటే అది దేవుని యొక్క మాట. దీనిని యాకోబు భక్తుడు
తన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తాం. మీ పాపములను ఒకనితో ఒకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకనితో ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలము గలదై యుండును. దేవుని యొక్క మాట వలన మనకు నీతి కలుగుతుంది. కలిగించబడినటువంటి ధరించినటువంటి దేవుని యొక్క నీతి, అట్టి నీతి ధరించిన అనంతరం చేసేటువంటి ప్రార్థన, ఇట్టి విజ్ఞాపన, నీతిమంతుని యొక్క మనవి మనపూర్వకమైనటువంటిదై బహుబలము కలదై ఉండును అని దేవుని యొక్క లేఖనాలు మనకు సెలవిస్తూ ఉన్నవి. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3:12 మనం ఇదే విధంగా చూస్తాం. ప్రభువు యొక్క కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునకు ఉన్నవని కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతుల మీద దేవుని యొక్క దృష్టి కేంద్రీకరించబడి ఉన్నది. ఇదే విషయాన్ని మరి కీర్తన గ్రంథకర్త 34వ సంకీర్తనను రచించినటువంటి గ్రంథకర్త తన యొక్క 15వ వచనంలో ఈ విధంగా సెలవిస్తాడు. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గియున్నవి. ఆకాశము కింద నీతిమంతునిగా ఉండడానికి ప్రతి మానవుడు తమ యొక్క అభీష్టాన్ని వ్యక్తపరుస్తాడు. నీతిమంతునిగా జీవించడానికి ప్రయత్నం చేస్తాడు. నీతిమంతునిగా పిలువబడడానికి తన వంతు కృషిని, కర్తవ్యాన్ని కొనసాగిస్తూ ఉంటాడు. అయితే ఇంతకీ ఈ నీతిమంతుడు లేదా ధర్మము అన్నటువంటి, న్యాయము అన్నటువంటి ఈ తెలుగు పదములకు దీని యొక్క ధాతువు మూల పదం రైచియస్నెస్ అనేటువంటి ఈ మూల పదానికి, ఈ పదానికి మూల పదం ఎక్కడనంటే దాని భావం ఏంటనంటే ఇట్ ఈస్ రైట్ ఆర్ స్ట్రైట్. ఇట్ ఈస్ రైట్ ఆర్ స్ట్రైట్ అనగా అది చాలా న్యాయమైంది. రెండవది ఎక్కడ కూడా వంక లేనటువంటిది. నీతి అన్నటువంటి పదం యొక్క ధాతువు ఇచ్చే భావం ఏంటంటే న్యాయమైనది, వంక లేనిది, వంక పెట్టడానికి కూడా అవకాశము లేనటువంటిది. దట్ ఈస్ వాట్ ఇట్ సేస్. దీనిని పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో, సంకీర్తనకారుడు 34వ సంకీర్తన 15వ వచనంలో, అనంతరం సామెతల గ్రంథము 15:8లో దీని విషయము పలు దఫాలుగా ప్రస్తావించబడినది. భక్తిహీనులు అర్పించు బలులు యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దీని విషయం దానియేలు గ్రంథము 6:11, నిర్గమకాండం 16:17లో కూడా మనం చూస్తాం. ఈ భక్తిహీనత లేదా న్యాయము లేనటువంటి విషయం, దీనిని మనం ఏమంటామనంటే తమ యొక్క ప్రవర్తనలో దుర్తుడైనటువంటి వానిని, తన లేనటువంటి వాడు నీతిమంతునిగా పిలువబడతాడు. ప్రవర్తనలో దుర్తుడు కాని వానిని నీతిమంతునిగా మనం పిలువబడుతున్నారు. అయితే మనకున్నటువంటి విజ్ఞానంలో 3 రకములైనటువంటి ఈ న్యాయము అన్నటువంటి లేదా ధర్మానికి సంబంధించినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. వన్ ఈజ్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఎవరయ్యా ఈ న్యాయవంతుడు, ఎవరయ్యా ఈ నీతిమంతుడు అనంటే మొదటి రకానికి చెందినటువంటి వారు ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ద వర్డ్ ఇంప్యూట్ మీన్స్ క్రెడిట్ టు అన్ అకౌంట్. ఈ నీతిమంతడం లేదా న్యాయవంతులు అనేటువంటి ఈ విషయం, న్యాయవంతుని యొక్క ప్రార్థన దేవునికి బహు ప్రీతి పాత్రమైనది కనుక ఎవరయ్యా ఈ న్యాయవంతుడు అనంటే మన యొక్క స్వకర్మ క్రియలతో మనము న్యాయవంతులుగా దేవుని సన్నిధానంలో నిలబడలేం. ఫుల్ స్టాప్. ఇందులో అనుమానం అక్కరలేదు. నీ కష్టార్జితముతో నీవు చేసే అటువంటి అనేక రకములైనటువంటి మానసిక, శారీరక, ఆధ్యాత్మిక అభ్యాసాలతో నీవు దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడిగా, న్యాయవంతుడిగా ముమ్మాటికి నిలబడజాలవు. అందుకే ఈ నీతిమంతంలో 3 రకములైనటువంటి వర్గీకరణలను మనం చూస్తాం. వన్ ఈజ్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్. ఇంప్యూటెడ్ రైచియస్నెస్ అన్నటువంటి దీని భావం ఏంటంటే క్రెడిట్ టు అన్ అకౌంట్.
ఈ రకమైనటువంటి న్యాయం, ఈ రకమైనటువంటి వర్గములో న్యాయవంతుడుగా ఎలా నిలబడగలుగుతాడనంటే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం వలన నీవు న్యాయవంతునిగా తీర్చబడతావు. ఫుల్ స్టాప్. అందులో కాంప్రమైజ్ లేదు. మరొక పర్యాయ పదం అంతకన్నా లేదు. మరి ఒక భావగర్భితమైన ఆలోచన అంతకన్నా లేదు. దేవుని సన్నిధిలో నీవు నీతిమంతుడుగా అగపడాలి అనంటే యేసుక్రీస్తు యొక్క పుణ్యనామములో నీవు విశ్వాసం ఉంచిన ఎడల నీతిమంతునిగా తీర్చబడతావు. అట్టి నీతిమంతుని యొక్క ప్రార్థన దేవుని సన్నిధానంలో వినబడుతుంది. అట్టి నీతిమంతుని యొక్క ప్రార్థన ప్రభావాన్ని చూపిస్తుంది. దీనిని రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో అది యేసుక్రీస్తునందలి విశ్వాస మూలమైనదై నమ్ము వారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా ఇటువంటి ఆలోచననే భక్తుడు సెలవిస్తాడు. ఎవరి ప్రార్థన ప్రభావవంతమైనదయ్యా అంటే నీతిమంతుని ప్రార్థన ప్రభావితమైనది. ఎవరు నీతిమంతులు కాగలరు అనంటే యేసుక్రీస్తు పుణ్యనామములో సంపూర్ణమైనటువంటి విశ్వాసమును ఉంచిన వారు మాత్రమే నీతిమంతులు కాగలరు. రెండవది imparted righteousness. The first one was imputed righteousness. Second one was imparted righteousness. ఇది మానవుని యొక్క అంతరంగములో చేసేటువంటి దేవుని యొక్క కార్యమునకు అద్దం పడుతుంది. మనలో ఉన్నటువంటి ఆత్మ నూన్యతను, ఆత్మస్థైర్యం వరకు దేవుని ద్వారా దేవుని నుంచి ప్రసరింప చేయబడినటువంటి నీతి మనలో ఆత్మనూన్యత నుంచి ఆత్మస్థైర్యములోనికి నడిపించిన అనంతరం నీవు దేవుని సన్నిధానంలో నీతిమంతునిగా కనబడతావు. నీతిమంతునిగా కనబడిన అనంతరం చేసే ప్రార్థన ప్రభావమైనది. We call it as imparted righteousness. దీనిని పేతురు యొక్క 2వ పత్రికలో 1వ అధ్యాయం 4వ వచనంలో మనం చూస్తాం. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలునైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు రక్షకుడనైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి, ఐ కోట్ అండ్ అన్కోట్, యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మా వలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయున్నది. ఇట్ ఈస్ ఇంపార్టెడ్ రైచియస్నెస్. ఆయన నీతిని బట్టి నీవు నీతిమంతునిగా తీర్చబడుతున్నావు. నువ్వు నీతిమంతునిగా తీర్చబడినావు గనక నువ్వు చేసిన ప్రార్థన ప్రభావాన్ని చూపిస్తుంది. ద ఫస్ట్ వన్ ఈస్ ఇంప్యూటెడ్ రైచియస్నెస్, సెకండ్ వన్ ఈస్ ఇంపార్టెడ్ రైచియస్నెస్, అండ్ థర్డ్ వన్ ఈస్ ఇంబెడెడ్ రైచియస్నెస్. ఇంబెడెడ్ రైచియస్నెస్. ఈ ఇంబెడెడ్ రైచియస్నెస్ అనేటువంటి భావం, ఇంబెడెడ్ అనేటువంటి పదం యొక్క భావం ఏంటంటే టు ఫిక్స్ ఇన్ టు ఎ సరౌండింగ్ మాస్ ఆర్ టు ఇంపార్ట్ or incorporate as essential part of the characteristic. ఇది మానవుడు తన యొక్క పాపములో పడిపోయిన తర్వాత దేవదేవుడైనటువంటి సర్వసృష్టి అయినటువంటి సృష్టిపిత యెహోవా దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తును ఇహమందుకు పంపించి వారు చేసినటువంటి బలియార్పణ ద్వారా మనలో ఉన్నటువంటి అవినీతి అన్యాయాన్ని తీసివేసి తన పరిశుద్ధమైనటువంటి రక్తము ద్వారా మనలో పొందుపరిచినటువంటి ఆ న్యాయము, ధర్మము వలన మనము ధర్మవంతులుగా, నీతిమంతులుగా దేవుని సన్నిధానములో మనం నిలబడగలుగుతున్నాం. ఇలా నిలబడి చేయగలిగినటువంటి ప్రార్థనను పైనున్నటువంటి దేవదేవుడు నిశ్చయముగా ఆలకిస్తున్నాడు. దేవదేవుడు నిశ్చయముగా వారి ప్రార్థన అంగీకరిస్తున్నాడు. ద ప్రేయర్ ఆఫ్ రైచియస్నెస్ ఆర్ ఆల్వేస్ పవర్ఫుల్. మరొక ప్రకరణము ఇట్టి ప్రార్థన యొక్క ప్రభావాన్ని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రేయింగ్ ఇన్ అకార్డెన్స్ విత్ ద విల్ ఆఫ్ గాడ్. దేవదేవుని యొక్క సంకల్పానుసారంగా మనము ప్రార్థన చేయగలిగితే అట్టి ప్రార్థన ప్రభావవంతమవుతుంది, ప్రభావాన్ని చూపిస్తుంది, ప్రభావాన్ని ప్రతిష్ఠిస్తుంది, ప్రభావం వచ్చే పరిస్థితులను మారుస్తుంది.
ట్రై టు నో ద విల్ ఆఫ్ గాడ్. ప్రే అకార్డింగ్ టు హిజ్ విల్. దేవదేవుని యొక్క సంకల్పం ఏందో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆయన సంకల్పానుసారంగా మీరు చేసినటువంటి ప్రార్థన నిరర్ధకము కానేరదు. దీని విషయం దేవుడిస్తున్నటువంటి భరోసా, దేవుడిస్తున్నటువంటి ఆశ్వాసనం ఏంటి అనంటే, యోహాను గారి యొక్క మొదటి పత్రిక 5వ అధ్యాయం 14-15 వచనాలలో మనం చూస్తాం. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననున్నదియే. మనం ఏమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనమెరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని ఎరుగుదుము. ఇన్ కేస్ ప్రార్థన దేనికి చేయాలో, ఎలా చేయాలో అన్నటువంటి విషయంలో ఎక్కడైనా మనకు సంశయము కలిగిన ఎడల, అట్టి సంశయాన్ని నుంచి మనల్ని సంపూర్ణమైనటువంటి దేవుని సంకల్పానుసారం వైపు నడిపించడానికి దేవుని యొక్క పవిత్ర ఆత్మ ఎల్లప్పుడూ నిత్యము తన బిడ్డలకు అందుబాటులో ఉంటుందని లేఖనాలు మనకు నేర్పిస్తూ ఉన్నాయి. రోమిలకు రాసినటువంటి పత్రిక పౌలు గారు 8వ అధ్యాయం 27వ వచనంలో ఈ విధంగా సెలవిస్తారు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును, ఏలయనగా ఆయన దేవుని చిత్తాను ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేయుచున్నాడు. దేవుని యొక్క సంకల్పానుసారంగా ఒకవేళ ప్రార్థన చేయడములో ఏ రకమైనటువంటి సంశయం, ప్రార్థన చేయడములో కావలసినటువంటి పారదర్శకత మనకు కొరవడిన ఎడల, దేవుని యొక్క ఆత్మ మనకు సహాయకుడై దేని నిమిత్తము మనము ప్రార్థన చేయవలనో దాన్ని నేర్పించడానికి మనకు నిత్యము సహాయకునిగా మనతో ఉంటాడని దేవుని లేఖనం జ్ఞాపకం చేస్తుంది. ప్రభావవంతమైనటువంటి ప్రార్థన, మొదటిది ప్రభావవంతమైనటువంటి ప్రార్థన మనం చూస్తూ ఉన్నప్పుడు ఇట్ ఈస్ సంథింగ్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు యొక్క పుణ్యరక్తము ప్రభావవంతమైన ప్రార్థనకు సూత్రము. రెండవది ఏంటంటే రైచియస్నెస్, ధర్మము లేదా న్యాయముతో ప్రార్థించేవాడు. అటు న్యాయము ధర్మము దేవుడిచ్చేటువంటి వరము మానవుడికి. మూడవది అటు ప్రభావవంతమైన ప్రార్థనలో మనం చూడగలుగుతున్నది ఏంటి అని అంటే ఇట్ ఈస్ ప్రేయింగ్ ఇన్ అండ్ అకార్డెన్స్ టు ద విల్ ఆఫ్ గాడ్. దేవుని సంకల్పమును గురి తిరిగి దానికి అనుసారంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. నాలుగవది ప్రాముఖ్యమైనది ఏంటంటే ఇట్ ఈస్ పర్సిస్టెన్స్. నిరంతరము పట్టుదలగా లేదా మొండిగా దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయడం. వి ought not to stop praying irrespective of our problems. We should learn to depend on him. సమస్య ఎంత జటిలమైనదైనా సరే, సమస్య హిమాలయం యొక్క గిరి ఎంతైనా సరే, మీ ముందు అసాధ్యము కాదు అన్నటువంటి భావన మీ నరనరాన జీర్ణించకపోయినా సరే, దేవుడు మనకు ఇచ్చినటువంటి ఆశ్వాసనం, దేవుడు మనకి ఇచ్చినటువంటి ధైర్యం ఏంటంటే మీరు నిరంతరంగా పట్టుదలతో మొండిగా ప్రార్థన చేస్తే గిరులు కూడా గిరగిరమని అవి కడలిలో కలిసిపోతాయి. దాని విషయం పరిశుద్ధులైనటువంటి లూకా తన సువార్తను వ్రాస్తూ 18వ అధ్యాయం 1వ వచనంలో వారు సెలవిచ్చినటువంటి దేవదేవుని యొక్క ప్రబోధం ఏంటి అని అంటే, వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలననుటకు ఆయన వారితో ఒక ఉపమానాన్ని వారు సెలవిచ్చినారు. నెవర్ గివ్ అప్ యువర్ ప్రేయర్, బికాస్ దేవుడు వెనువెంటనే జవాబు ఇవ్వలేదు అన్నటువంటి నిరాశ నిస్పృహకు మిత్రమా లోను కాకు. నీ ప్రార్థనకు నిశ్చయంగా దేవుడు జవాబు ఇస్తాడు. తగు కాలమందు ఆయన మిమ్మును హెచ్చించుటకు ఆయన బలిష్టమైనటువంటి హస్తముల కింద మీరు దీన మనస్కులై ఉండు. ప్రార్థన చేస్తూ ఉండండి. దేవుడే సెలవిచ్చినాడు. మొండిగా చేసేటువంటి ప్రార్థన నిశ్చయంగా నేను ఘనపరుస్తాను, నిశ్చయంగా గౌరవిస్తాను, నిశ్చయంగా ప్రతిఫలము అందిస్తానని. ప్రభావవంతమైనటువంటి ప్రార్థనకు 4వ సూత్రం ఏంటి అని అంటే మొండిగా విడువక పట్టు వదలనటువంటి వానిగా నువ్వు ప్రార్థన చేయాలి. 5వ సూత్రం, ప్రభావవంతమైన ప్రార్థన యొక్క 5వ సూత్రం ఏంటంటే రివియర్ గాడ్. దేవదేవుని భగవంతుని నువ్వు గౌరవించు.
రివియర్ అన్నటువంటి ఆంగ్ల పదానికి గాఢంగా ప్రేమించు. ఎంతగా ప్రేమిస్తావు అనంటే ఆకాశం కింద దేవునికి ఇచ్చేటువంటి ప్రేమ కంటే ఏ నరుడు, ఏ వస్తువు, ఏ స్థితి, ఏ గతి కూడా ఆయన ప్రేమ ముందు బలాదూరైపోవాలి. దేవునికి ప్రధానమైనటువంటి స్థానాన్ని నీవు ఇవ్వగలిగితే నీ ప్రార్థన ప్రభావాన్ని చూపిస్తుంది. ఆయన సృష్టికర్తగా, ఆయన రక్షణకర్తగా, ఆయన ఆదరణకర్తగా, ఆయన నమ్ముకున్న దేవునిగా, స్వస్థపరిచే దేవునిగా, ఒంటరిగా విడవక జంటగా అన్ని స్థితిగతుల యందు నీ చెయ్యి పట్టుకొని నడిపిస్తున్న ఒక తండ్రిగా, దేవుడు ఒక తల్లిగా, దేవుడు ఒక గురువుగా, దేవుడు ఒక దైవముగా నీవు నీ మనస్సులో, నీ హృదయములో, నీ మదిలో నువ్వు స్మరణకు తెచ్చుకొని నీ జీవనానికి ఆధారభూతుడు ఆయన తప్ప మరొకరు లేడు అన్నటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి భావన నీ హృదయములో ఆవిష్కరించబడ్డప్పుడు దేవదేవుని పట్ల నీకున్నటువంటి ప్రగాఢమైనటువంటి ప్రేమ, ప్రగాఢమైనటువంటి గౌరవం, ప్రగాఢమైనటువంటి మన్నన, భక్తి ప్రపత్తులు ఆయన పట్ల వాటికి అవే ఉవ్వెత్తున ఎగిసిపడుతూ ఉన్నప్పుడు నీవు చేసే ప్రార్థన ప్రభావాన్ని చూపిస్తుంది. We need to understand that he deserves to be praised. నీ యొక్క ప్రతి మహిమకు, చేసే ప్రతి స్తోత్రార్పణకు, నువ్వు కీర్తించే ప్రతి కీర్తనకు కేవలము నాటి నుంచి నేటి వరకు నిన్ను కాపాడి నీ వెంట నడుస్తున్నటువంటి దేవుడు ఒక్కడు మాత్రమే యోగ్యుడు, అర్హుడు అన్నటువంటి విషయాన్ని నీవు అర్థం చేసుకోగలిగితే దేవుని పట్ల గౌరవ భావము వాటంతట అదే నీ హృదయ అంతరంగాలలో నుంచి అది ఉవ్వెత్తున ఎగుసవుతుంది. ఆయన మన పూజకు, మనం చేసే ప్రార్థనకు అర్హుడు అన్నటువంటి విషయాన్ని మర్చిపోవద్దు. ఆయన లాంటి దేవుడు ఆకాశం కింద మరొకడు లేడు, నాడు, నేడు, రేపు అన్నటువంటి విషయాన్ని నీవు ప్రగాఢంగా విశ్వసించగలిగితే మిత్రమా, నీ ప్రార్థన ప్రభావవంతమైనటువంటి ప్రార్థనగా మారుతుంది. 6వ విషయం, ఫోకస్ మోర్ ఆన్ పాజిటివ్ థింగ్స్. ప్రార్థన ప్రభావవంతంగా కావాలి అని ఒకవేళ మనము తలంచితే దేవుడు మన పట్ల చేసినటువంటి మంచి కార్యాలను థింక్ ఆఫ్ ద పాజిటివ్ థింగ్స్. ఎందుకనంటే మా తండ్రి నాకు నేర్పించింది ఏంటంటే యద్భావన తద్భవిష్యత్ అనగా నువ్వు ఎలాంటి భావన నీ మస్తిష్కంలో, నీ శిరస్సులో మెదులుతుందో అదే నీకు భవిష్యత్తుగా మారుతుంది. నీవు దేవుడు చేసినటువంటి, గతములో చేసినటువంటి మేలులను ఒక్కొక్కటిగా నీ హృదయములో నువ్వు స్మరణకు తీసుకొని రాగలిగితే ఆ అనిర్వచనీయమైనటువంటి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ కళ్ళ ముందు కదిలి ఆడుతుంటే దేవుని యొక్క కార్యాలు అన్య మస్తిష్కంబుగా ఉన్నటువంటి స్థితిలో నుంచి నిన్ను దాటవేసినటువంటి ఆ యొక్క కడలిలో కష్టాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయి నీవు పొందినటువంటి ఆ సంతోషాన్ని స్మరణకు తెచ్చుకోగలిగితే నిశ్చయంగా నీ ముందు అత్యంత దుర్భేద్యమైనటువంటి గిరి అయినా సరే బలాధూర్ అన్న విషయము మన యొక్క గతం వర్తమానములో వార్తనందిస్తే భవిష్యత్తుకు అది బాట వేస్తుంది, నీ విజయానికి బావుట ఎగరవేస్తుంది. ఫోకస్ మోర్ ఆన్ ద పాజిటివ్ థింగ్స్ ఆఫ్ గాడ్. దేవుడు చేసినటువంటి మేలను, మంచి కార్యాలు నీ పట్ల ఎన్నిసార్లు చేసినాడో అది జ్ఞప్తికి తెచ్చుకొని దాని కొరకు అది జ్ఞాపకం చేసుకొని ఈ కార్యం కూడా దేవుడు నా కొరకు చేస్తాడు అన్నటువంటి ధైర్యాన్ని నూరిపోసుకోండి. ఆయన చేసినటువంటి వాటన్నిటికీ కృతజ్ఞత కలిగి ఉండాలన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రకమైనటువంటి పాజిటివ్ ప్రవర్తనతో మనము గనక ముందుకు సాగగలిగితే ఏ సమస్య కూడా యేసుక్రీస్తు ప్రభుల వారికి దుర్భేద్యమైనది కాదు. ఈ కదలనటువంటి అచంచలమైనటువంటి విశ్వాసాన్ని మనం హృదయములో చూపగలిగితే నీ ప్రార్థన ప్రభావవంతమవుతుంది. ఇట్టి భావన
ఇట్టి వైఖరి, విశ్వాసి యొక్క వైఖరి దేవదేవుని నీ పక్షంగా కార్యము చేయడానికి ఆయన కాళ్ళను కరుణ యొక్క రథాన్ని, కరుణామయుని యొక్క ఆ కల్వరి గిరి నుంచి నీ ఇంటి గుమ్మములోనికి తీసుకొని రావడంలో నీవు కృతార్థుడవైతావు, నీవు కృతార్థురాలువైతావు. ఆ స్థితిలో నువ్వు చేయగలిగినటువంటి ప్రార్థన ప్రభావవంతమవుతుంది. ప్రార్థన ప్రభావము కావడానికి ఆపేక్షించేటువంటి దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు యొక్క పుణ్య రక్తము ప్రధాన మార్గమని, నీతిగా ప్రార్థించటం ద్వితీయ మార్గమని, దేవుని సన్నిధిలో దేవుని యొక్క సంకల్పానుసారంగా ప్రార్థన చేయడం తృతీయ మార్గమని, ప్రార్థనలో నిలకడగా నిరంతరంగా మొండిగా పట్టుదలగా ప్రార్థన చేయడం చతుర్థి మార్గమని, దేవదేవుని ప్రగాఢంగా ప్రేమించి గౌరవించడం పంచమ మార్గమని, దేవుని చేసే కార్యాల పట్ల నిర్మాణాత్మక వైఖరి దృష్టి కలిగించి ఉండడం మరి 6వ మార్గమని మనం జ్ఞాపకం చేస్తున్నాం.